ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మరియు జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను గత 30 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమంలో ఒక కన్సల్టెంట్ ఆర్గనైజేషన్ నడుపుతూ సోమాజిగూడలో ఉంటున్నాం. మేము కాలుష్య నియంత్రణ మండలికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాటికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ సర్వీసెస్ చేస్తూ అనేక విధమైనటువంటి ఇండస్ట్రీస్కి మేము కన్సల్టెన్సీ ఇస్తూ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలా, ప్రజలకు ఎలాగా కాలుష్యం నియంత్రించే విధానం పద్ధతులు ఏమున్నాయి, ఆ పద్ధతులు అలాంటివి ఫాలో అవటం వల్ల మనకి ప్రజా జీవనానికి మనుషులకే కాకుండా అనేక జీవులకి, చెట్లకి, పశువులకి, పక్షులకు, నేలకు, వాటర్కి అలాంటి వాటికి కూడా మంచి జరగాలని వాటిని ఉద్దేశించి మేము ఆ కన్సల్టెన్సీ ఇస్తున్నాము. దాని సందర్భంగా గుర్తించి ఈ జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్స్ వారు తెలంగాణ ప్రభుత్వంతో సమైక్యంలో వారు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి ఆర్గనైజేషన్కి చెలూరు ఫౌండేషన్ వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే మట్టిలోని మాణిక్యం అన్నట్టుగాని మట్టిలో ఎక్కడో ఉన్నటువంటి మాణిక్యాన్ని వెలిదీయటం అంటే ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నో తెలియదు. ఇలాంటి అవార్డులు వాళ్ళు ఇవ్వటం వల్ల ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది మనకి. సొసైటీకి, సమాజానికి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు? సొసైటీకి అంటే మనం మెయిన్గా పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటికే మన హైదరాబాద్లో ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు 40 ఉండేది, తర్వాత 50, 60, 70 ఇప్పుడు 100కు వచ్చింది. మనం ప్రతి ఒక్క మానవుడు పొల్యూషన్ కంట్రోల్ చేయాలా అనే దృక్పథం ఆలోచిస్తేనే తప్ప ఈ పొల్యూషన్ కంట్రోల్ కాదు. అదే ఇండస్ట్రీస్లో కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. అవన్నీ ఫాలో అయితే తప్పకుండా మనం ఈ కాలుష్యాన్ని నియంత్రించగలుగుతాం. దాంట్లో ప్రజల పాత్ర ఎంతో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్.